కేటీఆర్ ఫోటో పెట్టుకున్న మెయిన్ కారణం కేటీఆర్ ఫోటో పెట్టుకునే వాళ్ళకి అనుమతి అంతకు మించి ఏం లేదు. ఎందుకు కేటీఆర్ బొమ్మ ఎందుకు పెట్టుకున్నారు? నా ప్రేమ, నా ఇష్టం, నాకు మా అన్న అనుకో, నా అన్న. టీ షాప్నకు కేటీఆర్ ఫోటో పెట్టుకోవడంతో తన షాప్ మూసేయమంటున్నారంటూ సిరిసిల్లలో ఓ చిరు వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశాడు. సిరిసిల్లలోని బతుకమ్మ ఘాట్ వద్ద బత్తుల శ్రీనివాస్ అనే వ్యక్తి 4 ఏళ్లుగా ఓ టీ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. దానికి కేటీఆర్ టీ షాప్ అని పేరు పెట్టుకోవడంతో పాటు కేటీఆర్ ఫోటోను కూడా షాప్నకు ఫ్లెక్సీలా పెట్టుకున్నాడు. అయితే సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ జా కేటీఆర్ టీ షాప్ను చూసి అతను ఫుట్పాత్ను ఆక్రమించి షాప్ పెట్టాడని, దానికి ట్రేడ్ లైసెన్స్ ఉందో లేదో చెక్ చేయాలని, లేదంటే షాప్ను మూసివేయాలని అధికారులను ఆదేశించారట. దీంతో తన షాప్ వద్దకు వచ్చిన 2 మున్సిపల్ అధికారులను షాప్ మూసేయమంటారా అంటూ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనది చిన్న వ్యాపారమే అని, ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి అంటే తీసుకుంటానని, షాప్ మూసేయమంటే కష్టమని అధికారులకు విన్నవించుకున్నాడు శ్రీనివాస్. అయితే కేటీఆర్ ఫోటో ఉండడమే మీకు అభ్యంతరమా అంటూ కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు శ్రీనివాస్కు మద్దతుగా వచ్చి మున్సిపల్ అధికారులను నిలదీశారు. కేటీఆర్ ఫోటో న్యూస్ పేపర్తో తొలుత కవర్ చేసిన శ్రీనివాస్ అప్పటికీ అధికారులు వెళ్ళకపోవడంతో పూర్తిగా కేటీఆర్ ఫోటోను తొలగించారు. ఈ వీడియో వైరల్ కావడంతో దీని మీద స్పందించిన కేటీఆర్ తను ప్రతిదీ గమనిస్తున్నానని, అన్నీ చూస్తున్నానని, ఆ టీ వ్యాపారికి తను అండగా ఉంటానంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. కేటీఆర్ ఫోటో పెట్టుకున్న మెయిన్ కారణం కేటీఆర్ ఫోటో పెట్టుకునే వాళ్ళకి అనుమతి అంతకు మించి ఏం లేదు. ఎందుకు కేటీఆర్ బొమ్మ ఎందుకు పెట్టుకున్నారు? నా ప్రేమ, నా ఇష్టం, నాకు మా అన్న అనుకో, నా అన్న. ఇది మరీ గింత దారుణం. సిరిసిల్ల మొత్తం నాశనం అయిపోయింది. గరీబోడు బతకకుండా అవుతుంది. అది ఏంటిది వ్యవస్థ? లేకపోతే రోజు 300 చూడతా చాపేస్తా రోజు వచ్చి. నాకు వేరే పని ఏం సాధ కాదు. రోజు 300 400 మున్సిపల్ పైకాన్ని అడుగుతా వచ్చి. ఏమైంది చెప్పండి అన్న. నేను ఇప్పుడు ఇక్కడ హోటల్ పెట్టి 4 సంవత్సరాలు అవుతుంది అన్న. 4 సంవత్సరాలకు నేను కేటీఆర్ టీ స్టాల్ అని పేరు పెట్టుకున్నా. అట్టే నడిపించుకుంటున్నాను. ఇవాళ పొద్దుగాల మన కలెక్టర్ గారు వచ్చిర్రట. కలెక్టర్ గారు చూసిపోయారట. చూసిపోయారు. వాళ్ళకి మన మున్సిపల్ అధికారులకి ఏం చెప్పారో మాకు తెలియదు. ఇప్పుడు మన మున్సిపల్ అధికారులు 2 వచ్చిరన్న. 2 వచ్చి మీ షాపులు బంద్ చేయరు అన్నట్టు. షాప్ బంద్ చేయరు, మీకు అదే లైసెన్స్ కావన్నట. లైసెన్స్ లేదట. బంద్ చేయంటుండే అంతే. దేనికని కూడా మాకు చెప్పలేదు. అన్న ఏంటిదని అంటే లైసెన్స్ కావాలంట. ఆ లైసెన్స్ ఏందో నాకు తెలియదు. ఆ లైసెన్స్ తీసుకుంటా. అది ఏంటిదో కూడా నాకు తెలియదు. నేను రోడ్డు మీద ఛాయం కొని బతికట్టుని. మేము మబ్బుల 3 గంటలకు వస్తామన్న. 2 మొగడ పిల్లలు మబ్బుల 3 గంటలకు వస్తాం. మబ్బుల 3 గంటలకు వచ్చి 9:30 17 వరకు మాది హోటల్ క్లోజ్. దాని తర్వాత ఇటు ఉత్సవం కూడా ఒకటి అడిగి బాగులకు ఏమున్నా 10 గంటల దాకానే నడుతుంది. మేము దీనికి లైసెన్స్ తీసుకోవాలి, అది తీసుకోవాలంటే మరి ఇక వాళ్ళ దయ ఉండమంటూ ఉంటాం, సాగమంటే వస్తాం. అదే సార్ కలెక్టర్ ఫోటో పెట్టుకుంటుంది. ఎంతవరకు కరెక్ట్? ఊరి ఛాయ్ అమ్ముకుంటే వాడు తెల్లారైతే 500 కోసం. అది ఏందో నాకు తెలియదు సార్. మీరు ఇస్తేనే మీరు రిసిప్ట్ ఇంపి తీసుకుంటా. అది ఏంటిదో అది ఏడిస్తారో కూడా నాకు తెలియదు. అది ఏదో రిసిప్ట్ ఇంపి తీసుకుంటాం. బంద్ చేయమంటే మాత్రమే బంద్ చేయం. అవసరం ఉన్న ఫిట్రోలో పోసుకొని అంటుపెట్టుకొని వస్తా ఇన్ని ఆ కలెక్టర్ పేరు మీద. మరి గాలను కూడా ఇబ్బందులు పెట్టడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకు బంద్? దేనికోసం బంద్? దేనికి రీజన్ ఏంటి? కాబట్టి చిరు వ్యాపారం ఎందుకు బంద్ చేపిస్తారు? అది నేను అడుగుతుందా? దేనికి రీజన్ అయితే నువ్వు చెప్పాలి కదా. ఇప్పుడు వచ్చి చెప్పేటప్పుడు నువ్వు ఏం చెప్పలేదు. ఏం చెప్పలేదు. లైసెన్స్ ఏం చెప్పలేదు. ఏం చెప్పలేదు కలెక్టర్. ఒక చిరు వ్యాపారిని నువ్వు వచ్చి బంద్ చేయమని అంటున్నావు యాజ్ ఏ ఆఫీసర్ గా. ఎందుకు ఏం కథ అని చెప్పి వాడు అడిగితే ఏం సమాధానం చెప్తావు? కలెక్టర్ చెప్పిండే ఫోటో ఉంటే నువ్వు బంద్ చేపిస్తావా? ఎందుకు బంద్ చేస్తున్నావు? నేను కాదు, కలెక్టర్ చెప్పిండు. కలెక్టర్ ఏమో ఇప్పుడు మనకి చెప్పలే. నువ్వే వచ్చి చెప్తున్నావు. కలెక్టర్ చెప్పలే. ఎందుకు బంద్ చేపిస్తున్నావు? వాడు ఒక టీ పాయింట్ అమ్ముకుంటున్నాడు. రీజన్ చెప్పు. అరే ఆయన వచ్చి చెప్తేనే చెప్తున్నా. మేము చెప్తాం. అరే నువ్వు వచ్చి చెప్తున్నావు. కలెక్టర్ గారు వారికి చెప్పలే. ఆయన ట్రేడ్ లైసెన్స్ నువ్వు వచ్చి అడుగుతున్నావు బంద్ చేయమని అంటున్నావు. ఎందుకు బంద్ చేయాలి చెప్పు. ట్రేడ్ లైసెన్స్ తీసుకోలేదు. ఎందుకు? ఈ చిరు వ్యాపారికి ట్రేడ్ లైసెన్స్ ఉంటుందా? ఉంటుంది. ట్రేడింగ్ చేస్తున్నావు వాడేమన్నా? ట్రేడ్ లైసెన్స్ ట్రేడింగ్ ఏమన్నా చేస్తున్నాడు? దారుణం కదా సార్. అంటే కేటీఆర్ ఫోటో కన్నా వాడితే బంద్ చేపిస్తారా? లేదా కేటీఆర్ సిరిసిల్ల నుంచి ఎలాగొట్టుర్రు ఇక